హాయ్ అండి, నమస్తే. నేను మీ జాడ లక్ష్మణ్. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఒక న్యూస్ మాత్రం సంచలనంగా మారింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ బోర్డును ఏదైతే రద్దు చేయడంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా కాకుండా ఇంటర్మీడియట్ బోర్డును ఆ పాఠశాలలో విలీనం చేయాలని ఏదైతే స్టే ఆర్డర్ వచ్చిన నుంచి పిల్లలు చాలా మంది అడ్మిషన్ తీసుకోవాలా వద్దా, జూనియర్ కళాశాలలో చాలా అలోమయంలో పిల్లలు కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ చూసినా ఇవే కాల్స్ వస్తున్నాయి మాకు. దీనిపైన ఒక వీడియో తీయండి సార్, నెక్స్ట్ ఫర్దర్ ఏంటి అనేది చాలా మంది ఆలోచనలు పడ్డారు. ప్రజెంట్ మనం చూస్తున్నామండి, ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు, ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకోసం అంటే గతంలో మనం చూసాము 2007లో మనం చూసాము 7th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ కూడా ఉండే. అప్పుడు దానికి కూడా రద్దు చేయడం జరిగింది. అయినా ఎటువంటి ఏదైతే 2007లో రద్దు చేసిన తర్వాత 10th ఎగ్జామ్స్ కావచ్చు, అంటే డైరెక్ట్ 10th ముందు బిఫోర్ 7th బోర్డ్ ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ 10th బోర్డ్ ఎగ్జామ్ రాసేవాళ్ళు. ఇప్పుడు ఏముంది, డైరెక్ట్ ఇంటర్ బోర్డు రాస్తున్నారు అంతే తప్ప మీరు ఎటువంటి సంబంధం లేదు అని పిల్లలు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మొదటగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి, అసలు ఈ నిర్ణయం రేవంత్ రెడ్డి గారు ఎందుకు తీసుకోరు, అసలు దీని వెనుక అసలైన కారణం ఎవరు? చాలా మంది మనకు అయితే వాస్తవాలు ఏదైతే ఉన్నాయో అది చెప్తున్నాను మిత్రులారా. ఏదైతే ఆకునూరి మురళి గారు సీనియర్ అడ్వకేట్, మన ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్ అయినా, గతంలో మనం చూసాము జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు కూడా తనకు కూడా ఈ సలహాలు ఇవ్వడంతో తను అట్టర్ ఫెయిల్గా మారిన పరిస్థితి మనకు కల్లారా కనిపిస్తుంది మిత్రులారా. అదే కాకుండా తెలంగాణలో కూడా ఆయన బాటలో ఈరోజు నడుస్తున్న రేవంత్ రెడ్డి గారు కూడా నెక్స్ట్ ఫర్దర్ ఏంటి అనేది మనం ఆలోచించాల్సిన విషయం. ఎందుకోసం అంటే ఆయన గెలుస్తాడో లేదో తర్వాత విషయం, కానీ విద్యార్థులు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, చాలా ఆందోళన పడుతున్నారు. జూనియర్ కళాశాలలో అడ్మిషన్ తీసుకోవాలా వద్దా, కానీ మీరు కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకోసం అంటే అడ్మిషన్ తీసుకోవాలా వద్దా అనేది దానికి మీరు ఒక్కసారి పేరెంట్స్ దయచేసి ఆలోచించండి. ఒక కళాశాలలో అడ్మిషన్ తీసుకుంటున్నామంటే, కళాశాల ఓపెన్ అవుతుందంటే గతంలో మనం చూసాము దాదాపు ఒక నెల రోజుల నుంచి 2 నెలల్లో మీరు ఏం స్టే ఆర్డర్ ఇస్తారండి? రిజల్ట్ 10th రిజల్ట్ వచ్చిన తెల్లారే ఏదైతే ఆ ప్రభుత్వం నుంచి స్టే ఆర్డర్ వచ్చింది జూనియర్ కళాశాలలో మీ అడ్మిషన్లో ఆపండి అని, ఎలా ఆపుతారండి చెప్పండి? పిల్లలు ఎక్కడ వెళ్ళాలి? సరే, మీ ప్రభుత్వ కళాశాలలు కావచ్చు, ప్రైవేట్ కళాశాలలు కావచ్చు, స్కూల్లో కావచ్చు, ప్రభుత్వ స్కూల్లో కావచ్చు, ప్రైవేట్ స్కూల్లో కావచ్చు, అకస్మాత్తుగా వాళ్ళకి సబ్జెక్ట్ ఫ్యాకల్టీ కూడా కావాలి. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, 10th చెప్పే టీచర్స్ కావచ్చు, 11th క్లాస్ కావచ్చు, అంటే 11th 12th చెప్పాలి, ఇంటర్మీడియట్ బోర్డు చెప్పాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అలాంటి ఫస్ట్ మీరు ఇంటర్ బోర్డు మార్చాలంటే, ఆ పాఠశాలలో విలీనం చేయాలంటే ప్రభుత్వం ఏం చేయాలి, ఎటువంటి సలహా తీసుకోవాలంటే 6 months బిఫోరే ఆ ఫ్యాకల్టీని అందులో ఫస్ట్ భర్తీ చేయాలి. భర్తీ చేసిన వెంటనే వాళ్ళకు ఒక నమ్మకం వస్తుంది పేరెంట్స్ని, ఇక్కడ ఫ్యాకల్టీ ఉన్నారు, సబ్జెక్ట్ ఒక్క ఫ్యాకల్టీ తెలియదు, అక్కడ లేరు, మరి ఎలా విలీనం చేస్తారంటే చెప్పండి? 10th క్లాస్ వరకు చెప్పే టీచర్ ఏదైతే ఉపాధ్యాయులు ఉంటారో వాళ్ళు ఇంటర్మీడియట్కి ఏం బోధిస్తారు మీరు ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు 10th వరకు బోధించగలరు, కానీ ఇంటర్ సబ్జెక్ట్ కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి, వాళ్ళు ఎలా బోధిస్తారు మీరు ఆలోచించండి. ఇది అసంభవం, జరగని పని. ఒకవేళ జరిగిన నెక్స్ట్ ఇయర్ జరగచ్చు, కానీ ఈ ఇయర్ మాత్రం అసలు జరగదు మిత్రులారా. మీరు ఆలోచించండి, వాళ్ళు 10th వరకు పాఠాలు చెప్పేవాళ్ళు, అంటే అలాని తక్కువని కాదు, ఇక్కడ వాస్తవం ఏంది, వాళ్ళు 10th వరకు పాఠాలు చెప్పేవారు, కానీ ఇంటర్మీడియట్ చెప్పాలంటే కొంచెం వాళ్ళకి కష్టమవుతుంది. అదే ఫ్యాకల్టీతో ఇంటర్మీడియట్ ఎలా చెప్పిస్తారు? మ్యాక్సిమంగా ఇంటర్ క్వాలిఫికేషన్ అంటే ఇంటర్మీడియట్ వాళ్ళకి చెప్పాలంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి. అక్కడ కొందరు టీచర్స్ మనం చూస్తున్నాం బీఎడ్ కంప్లీట్ చేసుకుని ఉన్నారు, కొందరు బీఎడ్ లేని వాళ్ళు కూడా ఉన్నారు, అన్క్వాలిఫైడ్. అంటే మీరు అర్థం చేసుకోండి, వాళ్ళు ఎలా చెప్పగలుగుతారంటే చెప్పండి? పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళే అక్కడ సబ్జెక్ట్ చెప్పగలుగుతారు. సరే, వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ గ్రిప్ ఉండొచ్చు, చెప్పే వాళ్ళు దమ్ము ఉండొచ్చు, 200-3 ఉండొచ్చు, సహజంగా అందరికి చెప్పలేరు కదా. అది ఎలా సాధ్యం? మీరు ఇలాంటి రేవంత్ రెడ్డి గారి సంచలన నిర్ణయం తీసుకోవడంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆందోళన మారింది. విద్యార్థులు రోడ్డు పైన పడుతున్నారు, ఏం చేయాలి, అడ్మిషన్ తీసుకోవాలా వద్దా? ప్రతి వచ్చిన వాళ్ళు ప్రైవేట్ కాలేజ్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, అడ్మిషన్ తీసుకునేటప్పుడు ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఇదే అండి, సార్ నేను అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నాను, మరి రేవంత్ రెడ్డి గారు ఇట్లా స్టే ఆర్డర్ ఇచ్చారు, మరి అడ్మిషన్ తీసుకోవాలా వద్దా అనేసరికి ఏం చెప్పాలి వాళ్ళకు? వాళ్ళు భయపడుతున్నారు, అడ్మిషన్ తీసుకోవాలంటే కూడా భయపడుతున్నారు. మీరు పేరెంట్స్ దయచేసి ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. పాఠశాలలో దీన్ని విలీనం చేసినా అక్కడ సరైన ఉపాధ్యాయులు లేరు, పాఠాలు చెప్పడానికి ఫస్ట్ ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది, అట్లా ఫెయిల్ అవుతుంది, 100% చెప్తున్నా. దీనివల్ల ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారో 100% ఫెయిల్ అవుతారు. సబ్జెక్ట్ ఫ్యాకల్టీ లేనప్పుడు పిల్లల్ని June 1 నుంచి కాలేజ్ ఓపెన్ అండి, ఎలా వాళ్ళకి చెప్తారు పాఠాలు? మీరు చెప్పండి, పాఠాలు ఎలా చెప్తారు? ఫ్యాకల్టీ లేనప్పుడు విద్యార్థులకు పాఠాలు ఎలా చెప్తారు చెప్పండి?
ఎలా చెప్తారు? అట్టర్ ఫెయిల్ అవుతుంది ఇది. ఎడ్యుకేషన్, తెలంగాణ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మొత్తం ఫెయిల్ అవుతుంది. మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. అడ్మిషన్ తీసుకోండి. ప్రైవేట్ కళాశాలలు కావచ్చు, గవర్నమెంట్ కళాశాలలు కావచ్చు, మీరు దర్జాగా బిందాస్గా మీరు అడ్మిషన్ తీసుకోండి. అలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ ఇయర్ కావచ్చు ఈ పని, కానీ ఈ ఇయర్ మాత్రం 100% కాదు, అసంభవం. అయినా అది సంభవం కాదు. మరొకసారి చెప్తున్నా, మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఇది గతంలో కూడా మన 7th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ 2007లో దీన్ని కూడా ఇలాగే చేసి బోర్డు వాళ్ళు రద్దు చేస్తే 10th కి బోర్డు ఎగ్జామ్ మార్చారు. అంటే ముందు 10th బోర్డు ఎగ్జామ్ రాయాలంటే 2007లో 7th క్లాస్ బోర్డు ఎగ్జామ్ రాయాలి. అలాంటప్పుడు దాన్ని మార్చినప్పుడు అంటే అప్పటి నుంచి బిఫోర్ నుంచే 10th క్లాస్ బోర్డు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. కానీ 7th క్లాస్ బోర్డు ఎగ్జామ్ రాసిన తర్వాత 10th కి వెళ్ళాలి. ఇప్పుడు ఏమైతుంది, 10th వాళ్ళు కంటిన్యూ ఇంటర్మీడియట్లో రాస్తారు, అంతే తప్ప మిగతాది దీంట్లో ఆశ్చర్యపడాల్సిన ఏం విషయం లేదండి. మీరు భయపడాల్సిన విషయం కూడా 100% లేదు. ఒకవేళ ఇది తెలంగాణ ప్రభుత్వం చేసినా ఇది సంభవం కాదు. మరొకసారి చెప్తున్నా, అలా అన్నప్పుడు ఇంటర్ బోర్డు అడ్మిషన్ లేనప్పుడు, ఏదైతే ఇంటర్ బోర్డు వాళ్ళు ఇది లేనప్పుడు వాళ్ళు రిజల్ట్ ఎందుకు ఇచ్చారండి చెప్పండి? ఒకవేళ రిజల్ట్ ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు చెప్పండి? ఇది ఎప్పుడు చేయాలి? 10th క్లాస్ పిల్లలు ఎగ్జామ్ రాయక ముందే వాళ్ళను ఆ పిల్లల్ని ఆపాలి. ప్రభుత్వం స్టే ఆర్డర్ ప్రకారం ఎలా ఉందంటే, పిల్లలు 10th అక్కడ ఎగ్జామ్ రాయక ముందే పిల్లలు అక్కడ ఆపి ఆ విద్యార్థులను మోటివేషన్ చేసి మీరు ఇక్కడనే అడ్మిషన్ తీసుకోవాలి. ఏదైతే స్కూల్లో చదువుకుంటున్నారో అదే స్కూల్లో మీరు ఇక్కడనే ఉండాలి, ఇక్కడనే చదువుకోవాలని వాళ్ళకి మోటివేషన్ చేస్తే అప్పుడు విద్యార్థులు భయపడరు, అదే స్కూల్లో ఉంటారు. ఆల్మోస్ట్ మీరు చూడండి, ప్రతి స్కూల్లో నుంచి దాదాపు 50 to 60% అడ్మిషన్స్ బయట వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు ఒక స్కూల్లో దాదాపు ఒక 50 మంది విద్యార్థులు ఉంటే దాదాపు 50 నుంచి 60 మంది విద్యార్థులు బయట అడ్మిషన్ తీసుకున్నారండి. ఆల్మోస్ట్ ఏదో 20 to 30% వేసవిలో సెలవులో సమ్మర్ వెకేషన్ హాలిడేస్లో ఉన్నారు కదా, వాళ్ళు వెళ్ళిపోయినారు. దీంట్లో 30-40% మీరు విద్యార్థులు ఏం చేస్తారండి? పాఠాలు ఎలా చెప్తారు మీరు చెప్పండి? ఎలా చెప్తారు మీరు చెప్పండి? మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఇది సంభవం కాదు. మరొకసారి చెప్తున్నా, ఇది అసంభవం 100% చెప్తున్నా. ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారో దీనిపై మరొకసారి చెప్తున్నాను, ఇది నిర్ణయం సంభవం కాదు, అసంభవం అని చెప్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎటువంటి 100% దర్జాగా మీరు ఏదైతే కళాశాలలు మీరు ఏ కళాశాలకి వెళ్ళాలనుకుంటున్నారో ఆ కళాశాలలో మీరు దర్జాగా అడ్మిషన్ తీసుకోండి. మీకు ఎటువంటి భయం లేదు. ఇది 100% చెప్తున్నా కదా. ఏదైతే మీరు చేస్తున్నా వేరే వాళ్ళు చాలా మంది సార్ ఫ్యాకల్టీని కూడా అడుగుతున్నా, ఇంకా 20 daysలో మాకు ఆర్డర్ రావాలి, వాళ్ళ మాటలు వినాలని చెప్తున్నారు, కానీ అసంభవం. ఈ సంభవం అయితే కాదు, 100% చెప్తున్నా. ఒకవేళ సంభవం చేయాలనుకున్నా కూడా ఫ్యాకల్టీ లేనప్పుడు పాఠాలు చెప్పలేరు. ఇది 100% చెప్తున్నా. అక్కడ ఏదైతే వాళ్ళకు బోధించే వాళ్ళైతే ఉపాధ్యాయులు అయితే కావాలి కదా, లెక్చరర్స్ అయితే కావాలి కదా. వాళ్ళని భర్తీ చేయకుండా మీరు 10th పాఠశాలలో మీరు ఎలా ఇది చేస్తారండి చెప్పండి? సరే, వాళ్ళు స్టే ఆర్డర్ ఏదో ఇస్తే ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. బట్ దాన్ని భర్తీ చేయాలంటే చాలా కష్టమవుతుంది. మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నా అండి, బస్సు నింపారు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఏదైతే బస్సు తీసుకొచ్చారు దాన్ని ప్యాసింజర్ వైజ్గా మీరేంది బస్సు తీసుకొచ్చారు, ఓకే. అంటే స్కూల్లో కళాశాల పెట్టారు, కానీ బస్ డ్రైవర్ లేకుండా బస్సు వెళ్తుందా? అదే కూడా ఆ స్కూల్లో కళాశాల విలీనం చేసిన తర్వాత ఫస్ట్ ఎవరు కావాలి? బస్సులో డ్రైవర్ కావాలంటే ఈ స్కూల్లో కళాశాలకు చెప్పే ఉపాధ్యాయులు, లెక్చరర్స్ కావాలి. ఫస్ట్ వాళ్ళు లేకపోతే కళాశాల ఎలా నడుస్తుందండి చెప్పండి? బస్సులో డ్రైవరే లేకుంటే ఆ బస్సు ఎలా నడుస్తుంది చెప్పండి? నడవదు, అసంభవం. మీరు ఎన్ని సీట్లు బుక్ అయిపోయినా, ఆ బస్సు ఎంత ఫుల్ అయిపోయినా బస్సు ముందుకు కదలలేదు, డ్రైవర్ లేరు కాబట్టి. స్కూల్లో కూడా పాఠాలు బోధించి లెక్చరర్స్ లేకుంటే ఆ కళాశాల నడవదండి. స్కూల్ ఏదైతే 10th క్లాస్ వరకు ఉపాధ్యాయులు చెప్పారో వాళ్ళ పాఠాలు ఆ మాత్రం చెప్పగలుగుతారు, కానీ పై చెప్పాలంటే వాళ్ళకి చెప్పడానికి ట్రై చేస్తారు, ఏదో ట్యూషన్ పరంగా కావచ్చు, కానీ వాళ్ళకు సరైన విద్య అందదు. ఇది నా అభిప్రాయంతో చెప్తున్నాను. దయచేసి నాకంటే సీనియర్ వాళ్ళు చూస్తున్న వ్యూవర్స్ కావచ్చు, ఆడియన్స్ కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, మరి చూస్తున్న పేరెంట్స్ కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నా అభిప్రాయంతో చెప్తున్నాను. మీ అభిప్రాయం ఏమైనా ఉంటే చెప్పండి. దయచేసి దానిపైన కూడా మరో వీడియో చేస్తాను. మరొకసారి చెప్తున్నాను, దయచేసి మీరు దర్జాగా మీరు కళాశాలలో అడ్మిషన్ తీసుకోండి. దానిపై ఎటువంటి మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. చూస్తూనే ఉండండి కెమెరామన్ సాయితో. నేను మీ జాడి లక్ష్మణ్.